నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. సిరిసిల్ల పద్మశాలి మిట్లారా, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. కేటీఆర్ను మీ నుండి బహిష్కరించండి. కేటీఆర్ పేరును మీ నుండి రిమూవ్ చేసేయండి. ఒక్కసారి ఆలోచించండి పద్మశాలి సోదరులారా. సిరిసిల్ల పద్మశాలి లేకపోతే కేటీఆర్ బతికేందయ్యా? కేటీఆర్ బతుకు రోడ్డు మీద ఎరలేసిన కుక్క. ఆ కుక్క కంటే బతుకు కేటీఆర్ బతుకు. అలాంటి వాడు మీ మీద పెత్తనం చెలాయిస్తుంటే ఎన్నేళ్ళు భరిస్తారు, ఎంతకాలం మోస్తారు, ఇంకెంత నష్టపోతారు? ఎవడి ఓట్లు, ఎవడు అధికారము, ఎవడింట్లో ఆకలి చావులు, ఎవడింట్లో భోగభాగ్యాలు? ఒక్కసారి ఆలోచించండి. అంగిలాగుతో వచ్చినోడు ఇలా అందాలం ఎక్కిండి కదా. ఒక్కసారి ఆలోచించండి పద్మశాలి మిత్రులారా. కేటీఆర్ ఏం చేసిండయ్యా? నమ్మించి మోసం తప్పించి మరేం చేయలేదు. మొన్నటి ఎన్నికల సమయంలో ఏం చెప్పిండే? గతంలో తప్పులు చేసిన, ఇక నుంచి తప్పులు చేయ, నన్ను నమ్ముండి, నాకు ఓటు వేయండి, వారం 2 సార్లు వస్తా, అందుబాటులో ఉంటాడు కదా. అందుబాటులో ఉంటుండా? 35-40 మంది నేత కార్మికులు చనిపోయింది. మరి ఎమ్మెల్యేగా కేటీఆర్ బాధ్యత కాదా? వచ్చిండా? పరామర్శ ఇచ్చిండా? ఎంత ఇచ్చిండా? చనిపోకుండా భరోసాలు ఇచ్చిండా? మరి ఎందుకయ్యా అలాంటి వాడిని ఇంకా మోస్తారు మీరు? అరే మొన్నటి ఎన్నికల సమయంలో ఓడిపోయేవాడయ్యా, కుట్రలు చేసి గెలిచిండు. అసమర్థుడయ్యా కేటీఆర్ అనేవాడు, ఒక అసమర్థుడు. పద్మశాలి సమాజం అతి మంచితనం వల్లనే వరుసగా గెలుస్తున్నాడు, సమర్థత వల్ల కాదు. మోసం చేస్తున్నాడు. ఆలోచించండి సిరిసిల్ల పద్మశాలి సోదరులారా. ఎంతకాలం బానిసలుగా బతుకుదాం? కేటీఆర్ అనేవాడు ఒక బాహుబలి సినిమాను చూపిస్తున్నాడు, ఒక గ్రాఫిక్స్ మాయాజాలను చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. మనం ఇంకా మోసపోతూనే ఉందామా?